హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో మనకు బయట బండి వాళ్ళు చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ మస్తు మంచి అనిపిస్తుంది కదా. ఇక అటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం ఈరోజు మన ఇంట్లో తయారు చేసుకుందాము. ఇది మస్తు మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కూడా కొట్టుర్రి. ఇక ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక మిక్సర్ గ్రైండర్లో 2 చెంచాల వేంపుకున్న ధనియాలు, 1 చెంచాడు వేంపుకున్న జీలకర్ర, ఒక 6-7 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక 10-12 మిరియాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస మొగ్గ, అనాస పువ్వు వేసుకొని వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావులన్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 2 చిన్న బగారాకులు, ఒక 5-6 పుదీనా ఆకులు, ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, అట్లనే కొన్ని ఉల్లిపాయలు వేసుకొని తక్కువ మంట మీద వీటిని పచ్చిదనం పోయేదాకా ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేగనియాలి. బాగా ఎరుపు రంగు వచ్చేదాకా వేంపుడు అవసరం లేదు. ఇక ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఒక టమాటాను ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ టమాటాలు నూనెలో ఉడికి కొంచెం మెత్తబడేదాకా మళ్ళీ ఒక 15-20 సెకండ్ల పాటు నూనెలో వేగనియాలి. ఈ టమాటాలు కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు దీంట్లో సగం చెంచాడు అల్లం పేస్టు, పావు చెంచాడు పసుపు వేసుకొని ఈ అల్లం పేస్టును కూడా నూనెలో మంచిగా వేగనియాలి. ఇక ఇవన్నీ నూనెలో మంచిగా వేగినాక ఇప్పుడు ఈ టమాటాలను వీడియోలో చూపిస్తున్నట్లు కడాయిలో ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎగ్లను వీడియోలో చూపిస్తున్నట్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 ఎగ్గులు పగలగొట్టుకొని వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇక మనం వేసుకున్న ఎగ్గు కొంచెం గట్టిపడ్డాక ఒకసారి ఎగ్గును కలుపుకోవాలి. చూస్తురా వీడియోలో అట్లా మొత్తం ఒకటి దాకా ఉండకుండా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఎగ్గు కింది భాగం నూనెలో మంచిగా ఉడికినాక ఎగ్గును 2 వైపు తిప్పుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని 2 వైపు కూడా ఎగ్గును నూనెలో మంచిగా వేగనియాలి. ఇక 2 వైపులా ఎగ్గు మంచిగా వేగినాక అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో మనం ముందే పుల్లలుగా చేసుకున్న అన్నాన్ని కడాయిలో వేసుకోవాలి. అట్లనే ఒక 2 చెంచాల కారము, రుచి సరిపడినంత ఉప్పు, మనం గ్రైండ్ పట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర, అట్లనే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. మీకు నిమ్మరసం ఇష్టం ఉంటే పిండుకోరి, లేకుండా లేదు. ఇక అన్నిటిని వేసుకున్నాక ఈ అన్నం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ అన్నం కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని తక్కువ మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు అన్నాన్ని లోపటినే కొంచెం వేడి కానియాలి. 2-3 నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నంను మంచిగా కలుపుకోవాలి. ఇంతే, మనకు బయట బండి వాళ్ళు చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లోనే తయారైపోయింది. చూసిరు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత మంచిగా ఉందో. ఇలా పెద్ద పనేం లేదు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయిర్రి.